ఈ వీడియోలో నేను మీకు 2 మిస్టరీల గురించి చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ భూమి మీద మనిషి కాలు మోపడానికి భయపడే ఒకే ఒక్క ప్రదేశం అంటార్క్టికా. ఇది కేవలం మంచుగడ్డ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీ బాక్స్. ఇక్కడ ప్రభుత్వాలు సామాన్యులను ఎందుకు రానివ్వవు? మంచు పొరల కింద కొన్ని వేల సంవత్సరాలుగా ఏం దాగి ఉంది? పిరమిడ్లా? ఏలియన్స్ సిటీనా? లేక మనం ఊహించిన మరో ప్రపంచమా? వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాపీడియా. ఈరోజు అంటార్క్టికా చీకటి కోణాన్ని చూద్దాం రండి. అంటార్క్టికా గురించి ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యే ఫోటో ఇది. మంచు మధ్యలో అచ్చం ఈజిప్ట్ పిరమిడ్ లాంటి నిర్మాణం. దీన్ని చూస్తే ఇది ప్రకృతి సహజంగా ఏర్పడింది అంటే ఎవరూ నమ్మరు. దీని షేప్ అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దీని వెనుక ఒక థియరీ ఉంది. లక్షల సంవత్సరాల క్రితం అంటార్క్టికాలో మంచు లేదు. అక్కడ పచ్చని అడవులు, మనుషులు ఉండేవారని సైంటిస్టులే చెప్పారు. మరి అప్పట్లో అక్కడ ఉన్న నాగరికత ఈ పిరమిడ్లను కట్టిందా? ఆ తర్వాత వచ్చిన ప్రళయంలో ఇవి మంచు కింద కూరుకుపోయాయా? ఇప్పటికీ ఇది ఒక మిస్టరీనే. ఈ వీడియో చూడండి. తెల్లటి మంచు కొండ కింద రక్తం కారుతున్నట్టు ఉంది కదా! అందుకే దీన్ని బ్లడ్ ఫాల్స్ అంటారు. చూడడానికి ఏదో హర్రర్ సినిమా సీన్‌లా ఉంది. సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే, ఇది రక్తం కాదు, ఉప్పు నీరు మరియు ఐరన్. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఈ నీటిలో కొన్ని లక్షల ఏళ్ల నాటి బ్యాక్టీరియా బతికే ఉంది. ఆక్సిజన్ లేకపోయినా, సూర్యకాంతి లేకపోయినా అవి ఎలా బ్రతుకుతున్నాయి? ఇవే బ్యాక్టీరియా రేపు మంచు కరిగి బయటకు వస్తే మానవాళికి కొత్త రకమైన వైరస్‌లు సోకుతాయా? అనేది ఇప్పుడు భయంకరంగా మారింది. అంటార్క్టికా అనగానే కాన్స్పిరసీ థియరీస్ గుర్తుకొస్తాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ అంటార్క్టికా మీద చాలా ఆసక్తి చూపించాడు. అక్కడ బేస్ 211 అనే సీక్రెట్ అండర్‌గ్రౌండ్ సిటీని నాజీలు కట్టారని ఒక రూమర్ కూడా ఉంది. దీనికి బలం చేకూర్చేలా అమెరికన్ నేవీ ఆఫీసర్ అడ్మిరల్ రిచర్డ్ బైర్డ్ డైరీలో రాసిన విషయాలు షాకింగ్‌గా ఉంటాయి. ఆయన విమానంలో వెళ్తుండగా మంచు మధ్యలో ఒక భారీ రంధ్రం చూశానని, దాని లోపల పచ్చని అడవులు, ఎగురుతున్న వింత వాహనాలు మరియు మమ్ముత్ లాంటి జంతువులను చూశానని చెప్పినట్లు ప్రచారం ఉంది. మనం సినిమాల్లో చూసే పాతాళ లోకం నిజంగానే అంటార్క్టికా కింద ఉందా? 1997లో అంటార్క్టికా సముద్ర గర్భం నుంచి ఒక భారీ శబ్దం రికార్డ్ అయింది. దీన్నే ద బ్లూప్ అని పిలుస్తారు. ఇది తిమింగలం చేసే శబ్దం కంటే చాలా రెట్లు ఎక్కువ. అంత పెద్ద శబ్దం రావాలంటే ఆ జీవి సైజు కనీసం ఈఫిల్ టవర్ అంత ఉండాలి. మంచు కింద సముద్రంలో మనకు తెలియని రాక్షస జీవులు ఇంకా నిద్రపోతున్నాయా? గాడ్జిల్లా లాంటి టైటాన్స్ అక్కడ దాక్కున్నాయా? అసలు అంటార్క్టికా లేకపోతే ఏమవుతుందో తెలుసా? మన భూమి వేడెక్కి కాలిపోతుంది. ఇది మన భూమికి ఒక ఫ్రిడ్జ్ లాంటిది. సూర్యుడి నుండి వచ్చే వేడిని వెనక్కి పంపి భూమిని చల్లగా ఉంచుతుంది. ఇది కరిగిపోతే మన క్లైమేట్ మొత్తం నాశనం అయిపోతుంది. ప్రపంచం మొత్తం నీటి కరువుతో బాధపడుతుంటే ఇక్కడ మాత్రం 70% మంచినీరు మంచు రూపంలో దాగి ఉంది. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది నీళ్ళ కోసమే జరుగుతుంది. అప్పుడు అంటార్క్టికానే మనిషికి దిక్కవుతుంది. అంటార్క్టికా మంచు ఒక టైమ్ మెషిన్ లాంటిది. సైంటిస్టులు ఇక్కడ మంచును తవ్వి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి వాతావరణం ఎలా ఉండేదో తెలుసుకుంటున్నారు. డైనోసార్ల కాలం నాటి గాలి బుడగలు ఈ మంచులో బంధించబడి ఉన్నాయి. నాసా వాళ్ళు మార్స్ గ్రహం మీదకి వెళ్లే ముందు వ్యోమగాములకు ట్రైనింగ్ ఇచ్చేది ఇక్కడే. ఎందుకంటే ఇక్కడ ఉండే వాతావరణం, ఆ ఒంటరితనం అచ్చం మార్స్ గ్రహం మీద ఉన్నట్టే ఉంటుంది. అంతరిక్షం నుండి పడే ఉల్కలు వెతకడానికి ఇది బెస్ట్ ప్లేస్. తెల్లటి మంచు మీద నల్లటి రాయి పడితే ఈజీగా కనిపిస్తుంది కదా! ఇప్పటిదాకా దొరికిన చాలా ఉల్కలు ఇక్కడ దొరికినవే. ఇప్పుడు మనిషి అంటార్క్టికాకి వెళ్తే జరిగే ప్రమాదాల గురించి తెలుసుకుందాం. అక్కడ చుట్టూ తెల్లటి మంచు, మనుషులు లేకపోవడం వల్ల సైంటిస్టులకు వింటర్ ఓవర్ సిండ్రోమ్ వస్తుంది. డిప్రెషన్, మతిమరుపు, కోపం వస్తాయి. అక్కడ సంవత్సరంలో 6 నెలల పగలు ఉంటే 6 నెలలు చీకటి ఉంటుంది. సూర్యుడు అస్సలు రాడు. ఇది మనిషిని పిచ్చెక్కిస్తుంది. జాంబీ వైరస్ లాంటి పురాతన వైరస్లు మంచు కరిగితే బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంటార్క్టికా మంచు కరగడం మొదలైతే సముద్ర మట్టాలు పెరగడమే కాదు, ఇలాంటి ఎన్నో భయంకరమైన నిజాలు బయటపడతాయి. మీరేమనుకుంటున్నారు? అంటార్క్టికా కింద నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? లేదా అది ఒక పెద్ద మంచు ఎడారా? కింద కామెంట్ చేయండి. గుడ్ నైట్ మలేషియన్ 370. ఇవే ఆ విమానం నుండి వచ్చిన చివరి మాటలు. ఆ తర్వాత అంత నిశ్శబ్దం.
2014 మార్చి 8 కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కి వెళ్తున్న బోయింగ్ 777 విమానం గాలిలో ఉండగానే మాయమైంది. అందులో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటికి 10 ఏళ్లు గడిచాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉంది. శాటిలైట్లు ఉన్నాయి. కానీ ఆ విమానం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? పైలట్ కావాలనే చేశాడా? లేదా ఏలియన్స్ వాళ్ళని ఎత్తుకెళ్ళాయా? ఇప్పుడు కొత్తగా దొరికిన క్లూ ఏం చెప్తుంది? విమానం టేకప్ అయిన 40 నిమిషాల వరకు అంతా బాగానే ఉంది. వియత్నాం గగన తలంలోకి వెళ్లే ముందు పైలట్ కంట్రోల్ రూమ్‌కి గుడ్ నైట్ చెప్పాడు. కానీ ఆ వెంటనే విమానంలోని ట్రాన్స్పాండర్ ఎవరో మాన్యుయల్‌గా ఆఫ్ చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాడార్ నుండి మాయమైన విమానం క్రాష్ అవ్వలేదు. అది వెనక్కి తిరిగి మలేషియా మీదుగా హిందూ మహాసముద్రం వైపు ప్రయాణించింది. అలా దాదాపు 7 గంటల పాటు ఆ విమానం ప్రయాణించిందని శాటిలైట్ డేటా చెప్తుంది. ఇంధనం అయిపోయే వరకు ఎగురుతూనే ఉంది. చివరకు ఎవరికీ తెలియని చోట సముద్రంలో సమాధి అయింది. అందరి అనుమానం కెప్టెన్ జహరే అహ్మద్ షా మీదనే ఉంది. ఎందుకంటే అతని ఇంటిని సోదా చేస్తే ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ దొరికింది. అందులో MH370 వెళ్ళిన రూట్‌లోనే ప్రాక్టీస్ చేసిన డేటా ఉంది. ఇది పైలట్ సూసైడ్ మిషనా? తనతో పాటు 238 మందిని చంపేశాడా? ఇంకో థియరీ ఏంటంటే మాస్ హైపాక్సియా. విమానంలో సడన్‌గా ఆక్సిజన్ తగ్గిపోయి పైలట్లతో సహా అందరూ స్పృహ కోల్పోయి ఉంటారు. దాంతో విమానం గోస్ట్ ప్లేన్ లాగా ఆటో పైలట్‌లో ఇంధనం ఉన్నంత వరకు వెళ్లి కూలిపోయి ఉండొచ్చు. ఇక సోషల్ మీడియాలో అయితే ఏలియన్స్ తీసుకెళ్లాయని లేదా అమెరికా మిలిటరీ వాళ్ళు సీక్రెట్‌గా పేల్చేశారని రకరకాల పుకార్లున్నాయి. విమానం మాయమైన ఏడాది తర్వాత ఆఫ్రికా దగ్గరలోని రీయూనియన్ ఐలాండ్‌లో విమానం యొక్క రెక్క భాగం దొరికింది. ఆ తర్వాత కొన్ని ముక్కలు దొరికాయి. దీన్ని బట్టి విమానం సముద్రంలోనే కూలిందని కన్ఫర్మ్ అయింది. కానీ ఆ సముద్రం ఎంత పెద్దదంటే అందులో ఒక విమానాన్ని వెతకడం గడ్డివాములో సూదిని వెతికినట్టే. ఇప్పుడు లేటెస్ట్‌గా సైంటిస్టులు ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. సముద్రంలో అణుపరీక్షలను పసిగట్టడానికి వాడే హైడ్రోఫోన్స్ MH370 కూలిన సమయంలో ఒక భారీ శబ్దాన్ని రికార్డ్ చేశాయట. ఈ సిగ్నల్ ఆధారంగా విమానం ఖచ్చితంగా ఎక్కడ పడిందో తెలుసుకోవచ్చు అని కార్డిఫ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ అంటున్నారు. మళ్ళీ గాలింపు మొదలుపెడితే ఈ 10 ఏళ్ల మిస్టరీకి సమాధానం దొరికినట్టే. ఈ సంఘటన జరిగిన తర్వాత ఫ్లైట్ జర్నీలో సేఫ్టీని పెంచడానికి చాలా కొత్త రూల్స్ వచ్చాయి. MH370 సంఘటన తర్వాత బ్లాక్ బాక్స్‌ల యొక్క బ్యాటరీ లైఫ్‌ని 30 రోజుల నుండి 90 రోజులకు పెంచారు. అంటే విమానం సముద్రంలో పడిపోయినా 3 నెలల వరకు సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ADS-B కూడా వచ్చింది. దీనివల్ల విమానం సముద్రం మధ్యలో ఉన్నా సరే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి దాని లొకేషన్‌ని ఆటోమేటిక్‌గా పంపిస్తుంది. ఇంకో MH370 జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానం ఎక్కేటప్పుడు ఇద్దరు వ్యక్తులు మాత్రం వేరే వాళ్ళ పాస్‌పోర్ట్‌లతోటి ఎక్కారు. వాళ్ళు తీవ్రవాదులా లేక అక్రమంగా వలస వెళ్తున్నవారా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇది ఐజాక్ థియరీకి బలం చేకూరుస్తుంది. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఆ విమానంలో 200 కిలోల లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. ఒకవేళ వాటిలో మంటలు వచ్చి పొగ కారణంగా పైలట్లు స్పృహ కోల్పోయారా అనేది ఒక బలమైన వాదన. ఇది వినడానికి వింతగా ఉన్నా విమానం మాయమైన కొన్ని గంటల తర్వాత ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే రింగ్ వెళ్ళింది. కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. సముద్రంలో పడిపోతే ఫోన్ ఎలా రింగ్ అవుతుంది? ఇది ఎప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక విమానం జాడ దొరక్కపోవడం భయంగా ఉంది కదా! ఆ 239 మంది కుటుంబాలు ఇప్పటికీ తమ వాళ్ళు తిరిగి వస్తారని ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా పైలట్ చేసిన పనేనా? లేదా అనుకోకుండా జరిగిన ప్రమాదమా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మిస్టరీల వీడియో కోసం శివాపీడియా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.